హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా 25,000 టు 30,000 పర్ మంత్ శాలరీ ఇచ్చే విధంగా ఇక్కడ ప్లానర్ ఏఐ కంపెనీ వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ కూడా కలిగిస్తూ డేటా అనలిస్ట్ ఎంట్రీ లెవెల్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకోండి, మీకు వర్క్ టైప్ వచ్చేసి రిమోట్ అని వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంట్రీ లెవెల్, మంత్లీ చూసుకుంటే 25,000 టు 30,000, ఎక్స్పీరియన్స్ 0 to 1 year, ఎడ్యుకేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్. ఇక్కడ ఒకసారి మీకు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా రేర్ కంపెనీ, చాలా లేటెస్ట్గా వచ్చిన జాబ్ రోల్, అలాగే చాలా తక్కువ సమయం ఉంటుంది. వెంటనే అయితే అప్లై చేసుకోండి. రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ డేటా అనలిస్ట్ ఎంట్రీ లెవెల్ అంటేనే, ఇక్కడ డేటా అనలిస్ట్ అంటేనే మ్యాక్సిమం ఇప్పుడు వస్తున్న జాబ్ రోల్స్ వచ్చేసి అన్నీ ఏఐ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, అన్నీ మనం గ్యాదర్ చేసి అంటే ఇక్కడ టీముపై మనం వర్క్ చేసే విధంగా వస్తున్నాయి. ఈరోజు కూడా అదే విధంగా ఇక్కడ చూసుకోండి, రెస్పాన్సిబిలిటీ ఒకసారి కొలాబరేట్ విత్ ది టీమ్ టు గ్యాదర్, క్లీన్ అండ్ ఆర్గనైజ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే మనము గ్యాదర్ చేయాలి, క్లీన్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి వేరియస్ సోర్సెస్తో అని సింపుల్గా చెప్తున్నారు. మనకు ఎక్కువ కష్టమైన పని కూడా కాదు, సింపుల్ ఉంటుంది. అసిస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా డాష్ బోర్డ్స్ అండ్ ఆటోమేటెడ్ రిపోర్ట్స్ అంటున్నారు. ఇక్కడ చూసుకోండి, సింపుల్గానే ఉన్నాయి. ఇక్కడ జాబ్ వచ్చేసి మొత్తం వర్క్ చేయాల్సిన కూడా సింపుల్గానే ఉంది. దీనికి కావాల్సిన మన క్వాలిఫికేషన్ కూడా చూసుకోండి. బేసిక్ అండర్స్టాండింగ్ డేటా అనాలిసిస్. మనకు టెక్నికల్స్లో టూల్స్ వచ్చేసి ఎక్సెల్, ఎస్క్యూఎల్ పైన కొద్దిగా స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే డేటా విజువలైజేషన్లో టూల్స్లో పవర్ కావచ్చు, బీఐ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు ప్లస్ అంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ లింక్ను ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఐఎమ్ గ్రాడ్యుయేట్ అని ఉంది. దీని మీద ఇలా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఏమన్నా ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. అది అవసరం లేదు, ఎందుకంటే స్టార్ సింబల్ లేదు మనకు అక్కడ. తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే అయితే అప్లై చేసుకోండి, తక్కువ సమయం ఉంది, రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీకు అర్థం కాకపోతే కామెంట్లో పిన్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.